ఓం నమో వెంకటేశాయ. ఈ శ్రావణ మాసంలో సమస్త లోకాలకు సౌభాగ్య దేవత అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మనందరికీ కలగాలని ఆశిస్తూ శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మనం ఆచరించాల్సిన ధర్మాన్ని, మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను తెలుసుకుందాం. సనాధర్మం అంటే కేవలం ఏదో పొద్దున పూట సంధ్యావందనం చేయటం, లేకపోతే పూజలు చేయటం ఇవే అనుకుంటున్నాం. కాదు, మనం చేసే ప్రతి ఒక్క పనిని ధర్మయుద్ధంగా, ధర్మబద్ధంగా, ప్రకృతి బద్ధంగా ఉండాలి. ప్రకృతికి లోబడి చేయాలి. ప్రకృతిని మనం ప్రేమించాలి, ప్రకృతిని సేవించాలి, ప్రకృతిని పూజించాలని చెప్పిన వైదిక ధర్మం అది సనాతన ధర్మం. ఈనాడు ప్రకృతిని మనం ఏం చేస్తున్నాం? కలుషితం చేస్తున్నాం, కాలుష్యం చేస్తున్నాం. ప్రకృతిలో ఉన్న పంచభూతాలు పృథివీ, ఆపస్, తేజో, వాయుర్, ఆకాశాలు ఈ 5 సమతుల్యంలో ఉంటే ప్రపంచం, భూమి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. వీటి మధ్య సమతుల్యత దెబ్బతింటే ఒకదానిని ఒకటి డామినేట్ చేయడానికి ప్రయత్నం చేసి వాటి మధ్య స్ట్రగుల్ ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే స్ట్రగుల్ ప్రారంభమైందో ఒకటి ఉన్నదానికంటే ఎక్కువైతే అదే న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలకి కారణం ఏంటి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల మధ్య సమతుల్యత దెబ్బతింటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. భూకంపాలు కానీ, ఉప్పెనలు కానీ. యువతని మనం సంరక్షించుకోవాలి. ధర్మాన్ని ఆచరిస్తున్నామనేటువంటి యోగులు, సిద్ధపురుషులు, పీఠాధిపతులు యువతని నిర్లక్ష్యం చేయొద్దు. కాబట్టి యువత నిర్వీర్యమైపోయేట్టు చేయకూడదు. మన ధర్మాన్ని మనం పాటిస్తూ మన ధర్మంలో భాగస్వాములైనటువంటి రాబోయేటువంటి భవిష్యత్తులో ఉత్తమమైన స్థితికి రావాల్సిన యువతని సన్మార్గంలో పెడతాం, ధర్మ మార్గంలో పెడదామని చెబుతూ ధర్మం రక్షించబడితే, ధర్మాన్ని మనం ఆచరిస్తే ధర్మం రక్షిస్తుంది. మనం ధర్మాన్ని రక్షించక్కర్లా, ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మమే మనం రక్షిస్తుందని చెబుతూ సత్యమేవ జయతే అన్నది సనాధర్మం యొక్క నినాదం. సత్యమేవ జయతే అదే భారతదేశం యొక్క నినాదం కూడా, గుర్తు కూడా. సత్యమేవ జయతే అంటే ఏ సత్యం అంటే నోటితో చెప్పే సత్యం అని కాదు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. జ్ఞానం ఈజ్ ఓన్లీ ద ట్రూత్. జ్ఞానం సత్యమైంది, అదే సత్యము. సత్యం అంటే జ్ఞానము. ఎక్కడుంది అజ్ఞానం? అనంతము, విశ్వమంతా వ్యాపించి అనంతమైన తేజో దివ్య తరంగ రూపంలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది బ్రహ్మ, భగవత్ స్వరూపమని, అది సత్యం. కాబట్టి సత్యమేవ జయతే అంటే ఆ జ్ఞానము, విశ్వజ్ఞానము జయించాలి, మేధాశక్తి జయించాలి. మేధావులు సన్మార్గంలో, ధర్మ మార్గంలో ఉండి, విశ్వ ధర్మ మార్గంలో ఉండి, సనాతన ధర్మ మార్గంలో ఉండి తమని తాము శక్తివంతం చేసుకొని విశ్వానికి శక్తినిచ్చి శాంతియుతంగా ఉండేట్టు చేయాలి. విశ్వశాంతి లక్ష్యంగా ఉండాలి. అది సనాధర్మం చెప్పినటువంటిది. అది మనం ఆచరించాలి, ఆచరింపజేయాలి. ఆచరిస్తూ మన జీవితాలని చరితార్థం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ దివ్యమైనటువంటి ఆశీస్సులని అందజేస్తున్నాను. మీ అందరికీ విజయోస్తు, దిగ్విజయోస్తు. విజయీభవ, దిగ్విజయీభవ. వేద పఠనం విందాం, భగవంతుని అనుగ్రహం పొందుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉభావామింద్రాగ్ని ఆహువధ్యా ఉభారాధతః సహమాదయధ్యై ఉభాదాతారా విశాగుంరయీనాముభావాజస్య సాతయే హువేవాం అశ్రవగుంహి భూరిదావత్తరాభాం విజామాతురుతవాఘాస్యాలాత్ అధా సోమస్య ప్రయతియువభ్యామింద్రాగ్ని స్తోమం జనయామి నవ్యం ఇంద్రాగ్నీనవతిం పురోదాసపత్నీరధూరుతం సాగమేకేన కర్మణా శుచిన్నుస్తోమన్నవజాతమద్యేంద్రాగ్నివృత్రహణాజుషేధాం ఉభాహి వాగుం సుహవాజో హవీమితా వాజగుం సద్య ఉషతే ధేష్ఠా వయముత్వాపధస్పతేరధన్న వాజసాతయే ధిజే పూషన్న యుజ్మహి పథస్పథః పరిపతిం వచస్యా కామేన కృతో అభ్యానడర్కం సనోరాసచ్చురుధశ్చంద్రాగ్రాధియం ధియగుంసీషధాతి ప్రపూషా
क्षेत्रस्य पते मधुमन्त्रेणेव जजामसि गामश्वम् पोषयित्नवासनो मृडातीदृशे क्षेत्रस्य पते मधुमन्तमूर्विन्धेनुरिवपयो अस्मासु धुक्ष्वा मधुश्च्युतम् घृतमिव सुपूतमृतस्य नः पतयो मृडयन्तु सुपथा राजे अस्मान् विश्वानि देववयुनानि विद्वान् योध्यस्मज्जुहुरानमेनो भूयिष्ठान्ते नमवुक्तिम् विधेमाम् आदेवानामपि पन्थामगन्म यच्छक्नवाम तदनुप्रवोढुम् अग्निर्विद्वान् स यजात्सेतुः तासो अध्वरान् स ऋतून् कल्पयाति यद्वाहिष्ठम् तदग्नजे बृहदर्च विभावसो महिषीवत्वद्रयस्तद्वाजा उदीरते अग्ने त्वम् पारजानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुलान उर्वी भवातोकाजतनजाय संयोः स्वमग्ने व्रतपा असि देव आमर्त्येष्वा त्वम् यज्ञेष्वीड्यः यद्वो वयम् प्रमिनाम व्रतानि विदुषान् देवा अविदुष्टरासः अग्निष्टद्विश्वमापृणाति विद्वान् येभिर्देवागुम् ऋतुभिः कल्पयाति प्रजापतेर्जायमानाः प्रजा जाताश्च जायिमाः तस्मै प्रतिप्रवेदयचिकित्वागुम् अनुमन्यताम् इमम् पशुम् पशुपते ते अद्य बध्नाम् यज्ञे सुकृतस्य मध्ये अनुमन्यस्व सुयजायजामजुष्टम् देवानामिदमस्तु हव्यम् प्रजानन्तः प्रतिगृह्णन्ति पूर्वे प्राणमङ्गेभ्यः पर्याचरन्तम् सुवर्गम् याहि पथिभिर्देवयानैरोषधीषु प्रतिष्ठा शरीरैः येषामीशे पशुपतिः पशूनाम् चतुष्पदामुत च द्विपदाम् निष्क्रीतो यम् यज्ञिजम् भागमेतु राजस्पोषा इदमानस्य सन्तु ये बध्यमानमनुबध्यमाना अभ्यैक्षन्त मनसा चक्षुषा च अग्निस्तागुम् अग्रे प्रमुमोक्तु देवः प्रजापतिः प्रजया संविधानः यारण्याः पशवो विश्वरूपा विरूपाः सन्तो बहुधैकरूपाः वायुस्तागुम् अग्रे प्रमुमोक्तु देवः प्रजापतिः प्रजया संविधानः प्रमुञ्चमाना भुवनस्य रेतो गातुम् धत्त इजमानाय देवाः उपाकृतगुम् शशमानम् यतस्था आजीवन् देवानामप्येतुपाथः नाना प्राणो यजमानस्य पशुना यज्ञो देवेभ्यः सह देवयानः जीवन् देवानामप्येतुपाथः सत्याः सन्तु यजमानस्य कामाः यत्पशुर्मायुमकृतोरो वा पद्भिराहते अग्निर्मा तस्मादेन सो विश्वान्मुञ्चत्वगुंहसः शमिदार उपेतन यज्ञम् देवेभिरिन्वितम् पाशात् पशुम् प्रमुञ्चत बन्धाद्यज्ञपतिम् परि अदितिः पाशम् प्रमुमोक्त्वेदन्नमः पशुभ्यः पशुपतये करोमि अरातीयन्तमधरम् गृणोमि यन्विश्वस्तस्मिन् प्रतिमुञ्चामि पाशम् त्वामुते दधिरे हव्यवाहगुंसुतम् कर्तारमुत यज्ञियम् च अग्ने सदक्षः सतनुरिः भूत्वाध हव्या जातवेदो जुषस्व जातवेदो वपजा गच्छ देवान् त्वगुंहि होता प्रथमो बभूथ घृतेन त्वन्तनुवो वर्धयस्व स्वाहा घृतगुंहविरदन्तु देवाः स्वाहा देवेभ्यः स्वाहा హరి ఓం. పరమ పవిత్రమైన శ్రావణ మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. వైకుంఠవాస జగదీశ జగన్నివాస దేవాధిదేవ పరమేశ నుతి ప్రసన్న జ్ఞానార్ణవోద్భవ సుధామయ తత్వరూపిల్ శేషాచలీశ మమ దేహి కరావలంబం. వైకుంఠవాస, హే స్వామి, వైకుంఠంలో నివసించేటువంటి వాడు. జగదీశ జగన్నివాస, సమస్త జగత్తులకి అధిపతివి నీవు,
సమస్త జగత్తులలో అంతర్యామిగా వసించేటువంటి వాడివి నీవే. అదేవిధంగా దేవాదిదేవ, సమస్త దేవతలకు అధిదేవుడు పరమేశ నుతి ప్రసన్న, ఆయనకి స్తుతులు అంటే బాగా ఇష్టంట. అందుచేత హే పరమేశ, హే రమేశ, నీవు ఈ మా చేత సమర్పించబడేటువంటి స్థుతులను గ్రహించవయ్యా. జ్ఞానార్ణవోద్భవ సుధామయ తత్వరూపిణ్, క్షీరసాగరం నుంచి మదించినప్పుడు అమృతం ఏ విధంగా అయితే ఆవిర్భవించిందో, జ్ఞాన సముద్రాన్ని కనుక మనం మదించినట్లయితే ఆవిర్భవించేటువంటి తత్వస్వరూపం ఆ రమేశుడు, ఆ పరంధాముడు. కనుక అటువంటి ఓ తత్వస్వరూప శేషాచలేశ మమ దేహి కరావలంబం, శేషాద్రిని ఆశ్రయించి అధివసించి నివసించేటువంటి ఓ స్వామి, మాకు నీ యొక్క చేయూతనియ్యవయ్యా అని మనం కోరుకోదగినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఆగస్టు 5వ తేదీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర శ్రావణమాస శుక్లపక్షంలో తృతీయ తిథి. అదేవిధంగా నక్షత్రం పూర్వ ఫల్గుని, చాలా ప్రశస్తమైనటువంటి రోజు. శుక్రవారం కూడాను ఈ రోజున. శ్రావణ శుక్రవారాలన్నీ కూడా వరలక్ష్మి అర్చనకు చాలా శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి దినాలన్నమాట ఇవి. అమ్మవారిని దామోదరి నమస్తేస్తు త్రైలోక్యమాతృకే నమః, నమస్తేస్తు మహాలక్ష్మీ కృపయా పాహి మాతృకే అని చక్కగా ఆ లక్ష్మీదేవిని దామోదరిగా భావిస్తూ త్రిలోకమాతగా ఆమెకు నమస్కరిస్తూ ఆ మహాలక్ష్మి అనుగ్రహంతో సౌభాగ్యాన్ని సకల సంపదలని మనం పొందటానికి గృహిణులందరూ కూడా ఈ శ్రావణ శుక్రవార వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అంత మహత్తరమైనటువంటి రోజు శ్రావణ శుక్రవారం. అలాగే ఈ రోజున తృతీయ తిథి గౌరీప్రియమైనటువంటి తిథి అన్నమాట. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి సౌభాగ్యదేవతో, అమ్మవారు గౌరీదేవి కూడా సౌభాగ్యప్రదాయని. కనుక గౌరీ ఉపాసన చేయడానికి, గౌరీ వ్రతాలను ఆచరించడానికి కూడా ఇది అనువైనటువంటి రోజు అన్నమాట. మనకు ఈ రోజున నక్షత్రాన్ని కనుక మనం చూసినట్లయితే పూర్వ ఫల్గుని నక్షత్రం. దీన్నే మనం వ్యావహారికంగా పుబ్బ అని పిలుస్తూ ఉంటాం. ఇది 2 నక్షత్రాల కలయిక. మనం ఆకాశంలోకి రాత్రివేళ చూసినప్పుడు ఒక మంచాకృతిలో, అంటే మంచంలాగా కనబడుతూ ఉంటుందన్నమాట. 2 నక్షత్రాలతో ఏర్పడినటువంటిది ఇది. ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారు పలాశ వృక్ష సేవనం చేయాలి. పలాశం అంటే మోదుగ చెట్టు అన్నమాట. ప్రతి మాసం పుబ్బా నక్షత్రం వచ్చిన నక్షత్ర జాతకులు ఈ విధంగా పలాశ వృక్ష పూజను, అర్చనాన్ని చేస్తే చాలా మంచిది అని మనకు శాస్త్రం చెప్తున్నది. అలాగే మనకు ఒక ప్రశస్తమైనటువంటి రోజు ఈ రోజున. కారణం ఏంటంటే 12 ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి. అమ్మవారిని ఆండాళ్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. శ్రీ ఆండాళ్ తిరువాడిపురం అనేటువంటిది, అంటే ఆ అమ్మవారి గోదాదేవి యొక్క శాత్తుమర ఈ రోజున జరుగుతుందన్నమాట. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. సౌరమానంలో కనుక చూసినట్టయితే కర్కటక మాసంలో పూర్వ ఫల్గుని నక్షత్రం, అంటే పూరం లేదా పుబ్బా నక్షత్రం, ఈ నక్షత్రంలో తులసీకాననోద్భవాం, తులసి వనంలో ఆవిర్భవించింది అమ్మవారు గోదాదేవి. పాండ్యే విశ్వంభరాం గోదాం
పృథివీ అంశతోటి ఆవిర్భవించినటువంటి ఆ గోదాదేవి పాండ్య దేశంలో పుట్టినటువంటిది, జన్మించిందనమాట. అటువంటి శ్రీరంగనాయిక అయినటువంటి ఆ గోదాదేవికి నా యొక్క నమస్కారములు అని మనం ప్రణమిల్లదగినటువంటి రోజు అన్నమాట ఈరోజు. అందుకని నీల చన్కొండ శిఖరాల నిద్రమున్గు కృష్ణు మేల్కొల్పి వేద నిర్ణీత తత్పరత్వమెరిగించి భుక్తహారమునగట్టి బలిమి భోగించు గోదకు వందనములు అని చక్కటి పద్యాలలో కూడా తెలుగులో ఆ గోదాంబికను స్తుతించారు ఎందరో కవులు. నీల చన్గొండ శిఖరాల నిద్రముంగు, నీలాదేవితో సుఖిస్తూ చక్కగా నిద్రించేటువంటి కృష్ణుని మేలుకొలిపి ఈ గోదాంబిక వేద నిర్ణీత తత్పరత్వమెరిగించి ఆ వేదాంత వేద్యుడు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని లోకానికి తెలియజేస్తూ భుక్తహారమునగట్టి తాను ధరించినటువంటి మాలికలను ఆ స్వామికి నివేదిస్తూ తన యొక్క భక్తిని ప్రకటిస్తూ బలిమి భోగించుకోదకు వందనములు, తన యొక్క భక్తి బలంతో ఆ స్వామిని సేవించినటువంటి ఆ గోదాదేవికి నమస్కారములు అని మనం స్మరించదగినటువంటి రోజు ఈ రోజు అన్నమాట. ఇవి ఈనాటి విశేషాలు. పురాణాలలో ఉన్న శ్లోకాలు మన జీవన విధానానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే ఈరోజు ఒక శ్లోకం విందాం, భావాన్ని గ్రహిద్దాం. నృణాం జన్మ సహస్రేణ నృణాం జన్మ సహస్రేణ భక్తౌ కలిర్హి జాయతే. నృణాం జన్మ సహస్రేణ భక్తౌ కలిర్హి జాయతే. కలౌ భక్తి భక్త్యా కృష్ణ పురస్థితః. భక్త్యా కృష్ణ పురస్థితః. పద్మపురాణంలో ఉన్న ఒక అద్భుతమైన శ్లోకం ఇది. నాయనలారా, మానవ జన్మ ఎత్తడమే చాలా కష్టం. మానవ జన్మ అంత తేలిగ్గా రమ్మంటే రాదట. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే జీవులలో మానవ జీవిగా పుట్టడం చాలా కష్టం. 84 లక్షల జీవరాశులున్నాయి ఈ సృష్టిలో. మొత్తం 84 లక్షల జీవరాశులున్నాయి. చీమలున్నాయి, దోమలున్నాయి, పందులున్నాయి, కుక్కలున్నాయి, నల్లులున్నాయి, బల్లులున్నాయి, కనబడే ఉన్నాయి, పక్షులున్నాయి. ఇటువంటి జంతువులలో అందరిలోకి ఉత్కృష్టుడు మానవుడు. ఈ మానవ జన్మ అంత తేలిగ్గా రమ్మంటే రాదు. ఎన్నో జన్మలలో నానా పుణ్యాలు చేస్తే, ఎన్నో భగవత్కథలు వింటే, మరెన్నో వ్రతాలు చేస్తే, తీర్థయాత్రలు చేస్తే, పవిత్ర కార్యక్రమాలు చేస్తే ఈ మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ రాక వచ్చిందిరా, ఈ జన్మను నువ్వు సార్థకపరుచుకోవాలి. సార్థకపరుచుకోవాలంటే ఏమి చెయ్యాలి? భక్తి అనే ఒక యోగాన్ని అలవరుచుకోవాలి. మానవులు జన్మ ఎత్తినంత మాత్రం చేత, అంటే మనిషిగా పుట్టినంత మాత్రం చేత అందరికీ భక్తి పుట్టదట. మానవులు అందరూ భక్తులు ఉన్నారా? లోకంలో ఎక్కువ మంది తెలుసో తెలియకో, అజ్ఞానం వల్లనో లేక చుట్టుపక్కల ఉన్న వాతావరణాల వల్లనో భగవద్భక్తి విడిచిపెట్టి నాస్తికవాదంలోకి వెడతారు. వీళ్ళల్లో కొందరికి పుట్టుకతో నాస్తికవాదం వస్తుంది, కొందరికి మధ్యలో వస్తుంది, కొంతమందికి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా నాస్తికవాదం ఉండి తర్వాత భక్తి మార్గం వస్తుంది. ఇదంతటికీ మూల కారణం చెప్పాడు. పూర్వజన్మలలో కొన్ని వేల జన్మలలో ఎంతో సంస్కారం ఉంటేనే, అనగా ఎన్నో వేల జన్మలెత్తి ఆ జన్మల్లో పురాణం చెబుతూ ఉంటే వినగా 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 భక్తౌ భక్తి యందు కలియందు జాయతే వస్తుంది. ఏం వస్తుంది? ప్రీతిర్హి జాయతే, ప్రీతి వస్తుంది. ఈ కలియుగంలో మానవుడికి భక్తి కలగాలంటే ఎంతో పూర్వం వాడికి కొన్ని వేల జన్మలు గడవాలి. చాలామంది ఇప్పుడు కొండకొచ్చి శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుంటున్నారంటే
ఆయనకి కానుకలు ఇస్తున్నారంటే, ప్రదక్షిణలు చేస్తున్నారంటే, ఆయన నామస్మరణ చేస్తున్నారంటే, గోవింద అనగలుగుతున్నారంటే అది ఈ జన్మ పుణ్యం కాదట, ఇంతకు పూర్వం కొన్ని వేల జన్మల పుణ్యం. కొన్ని వేల జన్మలు వాడికి గడవగా గడవగా ఎన్నో వేల జన్మల్లో భగవంతుని కథలు వినగా, గురువులను ఆశ్రయించగా, భగవన్నామం చెయ్యగా ఇప్పుడు ఆయనకి ఈ జన్మలో సంపూర్ణ భక్తి ఏర్పడింది. కాబట్టి భక్తి ఏర్పడాలంటే ఇంత కష్టం ఉంది, కొన్ని వేల జన్మల యొక్క సంస్కారం ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి భక్తిని ఏం చేయాలన్నమాట, మనం దాన్ని నిలబెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఒక మాట చెప్పాడు, నాయన అసలు భక్తితో పుట్టడం, భక్తి కలిగిన వ్యక్తిగా పుట్టడం, ఆ భక్తి మీద ఆసక్తి కలగడం కొన్ని వేల జన్మల సంస్కారం. ఆ సంస్కారం కలియుగంలో చాలా పనికొస్తుంది. కలవు భక్తి అంటే కలియుగమునందు భక్తి మాత్రమే మానవుణ్ణి తరింపజేస్తుంది. ఒకసారి చెప్పలేదు ఆయన, కలవు భక్తి. సుఖయోగీంద్రుడు చెప్పిన మాట ఇది, పద్మపురాణంలోని శ్లోకం ఇది, వ్యాసుల వారు రాసినటువంటి శ్లోకం ఇది. కలియందు భక్తి మాత్రమే పనికొస్తుంది, కలియుగంలో భక్తి మాత్రమే పనికొస్తుంది అనగా కలియుగంలో భక్తి కలిగిన వాడే శుభములు పొందుతాడు, కష్టాల నుంచి విముక్తి పొందుతాడు, అనుకున్న కోరికలను తీర్చుకోగలుగుతాడు. అలా తీర్చుకోవాలంటే కలియుగంలో భక్తి మాత్రమే కావాలి. భక్తి వల్ల లాభం ఏమిటి అంటే, భక్తి వల్ల కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు పురస్థితగా నీ ఎదురుగుండా నిలబడతాడు. పురః స్థిత ఎదురుగుండా వచ్చి నిలబడతాడు అనగా భక్తితో కృష్ణుడు సులభముగా లభిస్తాడు. కృష్ణుడు దర్శనం చేసుకోవాలంటే, కృష్ణానుగ్రహం పొందాలంటే కలియుగములో భక్తి కంటే గొప్ప మార్గము లేదు. ఆ భక్తి మనకి కొన్ని వేల జన్మల వల్లే ఈ జన్మలో వస్తుంది. ఆ వచ్చిన దాన్ని నిలబెట్టుకుని ఆ భక్తి మార్గంలోనే పరమాత్మని దర్శనం చేసుకుని తరించండి అని వ్యాసుల వారు పద్మపురాణంలో ఈ శ్లోకం ద్వారా మనకి దివ్య సందేశాన్ని ఇచ్చారు. వేదాల ఉపనిషత్ సారం బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని పెద్దలు చెబుతారు. ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉన్న విషయాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. జీవరాశుల స్వభావము 3 రకాలుగా ఉంటుందని, సాత్విక, రాజస, తామస. అందులో సాత్విక జీవరాశుల యొక్క స్వరూపము అతి ఉత్కృష్టమైనటువంటిది, జ్ఞానానందాత్మకమైనటువంటిది. అలాంటి జ్ఞానానందాత్మకమైనటువంటి ఆ సాత్విక జీవ స్వరూపము అనాదిగా వచ్చిన అజ్ఞానముచే కప్పబడి ఉంటుంది. ఆ అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించడానికి వేద ఉపనిషత్తులు అది సూర్యుని వలె ఆ అంధకారాన్ని తొలగిస్తుంది. అనాదిగా వచ్చిన ఆ అజ్ఞానాంధకారము వేద ఉపనిషత్తులు దాన్ని సంపూర్ణంగా నివృత్తి చేస్తుంది. అందుకే సాత్విక జీవ స్వరూపమును ఉద్ధరించేది ఆ స్వరూపోద్ధారకములైనటువంటివే ఈ ఉపనిషత్ వేదములు. అలాంటి ఉపనిషత్తుల్లో కాఠక భాగములో నచికేతు అడిగినటువంటి భగవత్ స్వరూప భగవత్తత్వ పరబ్రహ్మతత్వం, ముక్తిలో ఉన్నటువంటి ముక్త జీవుల నియామకుడైన భగవత్ స్వరూపం ఏమి అని చెప్పేసి అడగగా అటువంటి దాన్ని చెప్తూ మధ్యలో ఆ ఆఖ్యానము ఏ ఆఖ్యానం అయితే పరమ గోప్యమైనటువంటిదో ఆ గోప్యమైన ఆ భగవత్ స్వరూప ఆఖ్యానము దాని ఫలము చాలా గొప్పదేని ఇంకా చెప్తూ మధ్యలోనే అక్కడక్కడ దీని యొక్క మహత్వం, దీని శ్రవణం చేసిన మననం చేసినటువంటి పఠన పారాయణం చేసినటువంటి వ్యక్తులకు కలిగే ఫలితమేమి అనే విషయాన్ని యమధర్మరాజు మధ్యలో దాన్ని చెప్తూ ఉన్నారు. ఇంకా నాచికేతముపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయతే. నాచికేతముపాఖ్యానం చూడండి, ఈ కాఠక విభాగములో యమధర్మ నచికేతువుల యొక్క సంవాద రూపమైనటువంటిది. దీని పేరే నాచికేతముపాఖ్యానం అంటున్నారు. నచికేతు అనే ఒక వ్యక్తి యమధర్మరాజు దగ్గరికి అతిథిగా వెళ్ళి అతన్ని సేవించి త్రికరణ శుద్ధితో ఆరాధించి అతని మెప్పు పొంది ఆ యమధర్మరాజుచే వివిధ తత్వములను తెలుసుకోవాలనే ఉద్దేశం చేత ఉన్నటువంటి వ్యక్తిని చూచిన యమధర్మరాజుకు సంతోషం కలిగింది. ఆ సంతోషము చేత తన హృదయములో దాగి ఉన్న తన మేధాశక్తిలో ఉన్నటువంటి అపార భగవత్ తత్వ రాతిని వర్షముగా అతనిపై కురిపించారు.
అది విన్నాడు. అందుకే అతని ఈ ఉపాఖ్యానానికి యమధర్మ ఉపాఖ్యానం అని కానీ మరో పేరు రాక కాఠక ఉపనిషత్ అని ప్రసిద్ధమైనటువంటి నామం ఉన్నప్పటికీ కూడా దీన్ని ఆ ఉపనిషద్వాణి ఏమని చెప్తుంది అన్నట్టయితే నాచికేతముపాఖ్యానం, అంటే నచికేతువుకు సంబంధించిన ఉపాఖ్యానం. అంటే ఇక్కడ ప్రధాన వ్యక్తి చెప్పేవాడు యమధర్మరాజు అయినప్పటికీ కూడా దీన్ని శ్రోత్రవర్గంలో అతి ప్రధానుడు ఎవరు అంటే నచికేతువు, ఉద్దాలకుని యొక్క కుమారుడైన నచికేతు. అందుకే ఈ ఘట్టాన్ని, ఈ కాటక ఉపనిషత్తు యొక్క పరబ్రహ్మతత్వముతో కూడిన ఈ ఘట్టాన్ని నాచికేతముపాఖ్యానం అని పిలిచారని ఉపనిషత్తు ఇక్కడ చెప్తున్నది. నాచికేతముపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం. ఇది ఎవరు చెప్పింది? నాచికేత ఉపాఖ్యానం అయితే ఈ ఉపాఖ్యానాన్ని ఉపదేశించింది ఎవరు అంటే మృత్యుప్రోక్తం అంటున్నారు. మృత్యువు చెప్పింది. మృత్యువు అంటే ఎవరు అంటే యమధర్మరాజు పేరు. యమధర్మరాజుకు అనేక నామాలు. యమాయ నమః, ధర్మరాజాయ నమః, వైవస్వతాయ నమః అని చెప్తూ అనేక నామాల్లో మృత్యు, దగ్ధ, నీల, అంతక, పరమేష్టి, చిత్రగుప్త అనే నామాలు యమధర్మరాజుకున్నది. అలాంటి దాంట్లో ఒకటి మృత్యువు, జీవులను దేహం నుంచి వియోగం చేసి తీసుకొచ్చే వ్యక్తి. అందుకే మృత్యును కలిగించేవాడు కాబట్టి ఇతడు మృత్యు. అంటే ఇతనికి మృత్యు వస్తుందని మృత్యువు కాదు, మృత్యువును కలిగిస్తాడు. అలాంటి మృత్యుప్రోక్తం అనేది యమధర్మరాజుచే చెప్పబడింది నచికేతువు కొరకు. కాబట్టి నచికేతువు సంబంధమైంది కాబట్టి నాచికేతం ఉపాఖ్యానం. యమధర్మరాజు చెప్తాడు కాబట్టి దీనికి మృత్యుప్రోక్తం. సనాతనం, సనాతనమైన అతి ప్రాచీనమైన ఈ తత్వాన్ని ఇప్పుడెప్పుడో కొత్తగా యమధర్మరాజు చెప్పలేదు. ఇది తాను తన గురువుల వద్ద విన్నది, ఆ గురువులు వారి గురువుల వద్ద. మొత్తానికి దీని యొక్క పూర్వ వైభవం చూసినట్టయితే ఈ ఉపనిషత్ వేదములు ఎవరు సృష్టించి నిర్మించేది కాదు, ఇది స్వతహా ఇది ఉద్భవించింది. అందుకే సనాతనం అన్నాం. మృత్యుప్రోక్తం సనాతనం. మృత్యుప్రోక్తం అనేటప్పటికీ యమధర్మరాజే స్వతహా ఆలోచించి తన సొంత విషయములు కాదు, స్వకపోల కల్పితములు కాదు. ఇది అతి సనాతనమైన, తాను తన పూర్వీకులు అంత విన్నది. దాన్ని ఎవరైతే ఉక్త్వా శ్రుత్వాచ మేధావి, ఏ బుద్ధివంతుడు మహానుభావుడైతే దాన్ని చెప్తాడో వింటాడో బ్రహ్మలోకే మహీయతే, ఆ పరబ్రహ్మస్థానమైన వైకుంఠంలో మోక్షంలో తాను విరాజిల్లుతాడట. అలాంటిది కాటక ఉపనిషత్తు అని ఇంకా చెప్పబోతూ మధ్యలో దీని యొక్క ఫలాన్ని వింటే శ్రోతృవర్గానికి మరింత ఆసక్తి కలుగుతుంది. వారికి ఆసక్తి కలిగించడానికి అక్కడ ఉండే ఫలంలోని ఒక్క భాగాన్ని బ్రహ్మలోకే మహీయతే అని చెప్పారు. మనకున్న అన్ని మాసాలలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మంగళకరమైన శ్రావణ మాసంలో ఈరోజు లక్ష్మీదేవి తత్వాన్ని కొంత తెలుసుకుందాం. శ్రీ విష్ణుజిత్తులు తులసీవనాన్ని తవ్వుతూ ఉంటే లక్ష్మీదేవి బాలిక రూపంలో లభించింది. గోదాదేవి అని నామకరణం చేశారు. మన్నారు స్వామి రాత్రి కలలో విష్ణుచిత్త దంపతులకు సాక్షాత్కరించి గోదాదేవి అని నీవు పేరు పెట్టినటువంటి ఆ సంతానం మహాలక్ష్మియే అని ఎరుకుపరిచారు. ఒకనాడు ఆ తల్లికి బాల్య వయస్సు నుంచి యుక్త వయస్సు వస్తూ ఉంటే విష్ణుచిత్తుల వారు 108 దివ్య దేశాల యొక్క వైభవాన్ని చెప్పారు. గోదాదేవికి అన్నింటికంటే శ్రీరంగ క్షేత్రం గొప్పది అనేటువంటి సత్యాన్ని తండ్రి ద్వారా తెలుసుకుంది. సాక్షాత్ విష్ణువైనటువంటి ఆ రంగపతిపై గోద మనసు పడి కాబోయే భర్తగా ఇక గోదా నిర్ణయించేసుకుంది రంగనాథుణ్ణి. తన ప్రియునికి తండ్రి ప్రతిరోజు తయారు చేస్తూ ఉండేటువంటి పుష్పమాలికలను తాను ముందుగా ధరించి తండ్రికి తెలియకుండా తిరిగి బుట్టలో పెట్టేది. ఆమె నిర్మాల్యాన్ని శ్రీ విష్ణువు చక్కగా సుధామాదులు ప్రీతితో చేసినటువంటి పుష్పమాలిక సమర్పణం కన్నా మక్కువతో స్వీకరించాడు. ఎందుకంటే వాళ్ళు పురుషులు స్త్రీగా భావించి చేశారు, కానీ స్త్రీగా భావన చేసి ఇవ్వడం అనేటువంటిది స్వామికి బాగా నచ్చింది. విష్ణుచిత్తుల ప్రార్థనపై రంగేశుడు వచ్చి గోదను చక్కగా వివాహం చేసుకున్నాడు. అగ్నిసాక్షిగా శ్రీరంగానికి తీసుకువెళ్ళాడు. గోదాదేవి అవతారం స్మరణీయమైనటువంటి అంశం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోద వందే శ్రీరంగనాయకీం.
కృష్ణదేవరాయలు సిరుల తల్లి వైభవాన్ని ఆముక్తమాల్యద అనే గ్రంథరాజం ద్వారా లోకానికి అందించి గొప్ప ప్రబంధకర్త అయ్యాడు. శ్రీ కమనీయ హారమణిన్ చెన్నుగంతానును కౌస్తుభంబునందు ఆ కమలావధూటియిన్ ఉదారతంతోపన్ పరస్పర ఆత్మలందున్ ఆకలితంబులైన తమ ఆకృతులు అచ్చతన్ పైకి తోప అస్తోకతన్ అందున్ తోచన్ ఆనంద్ శోభిలు వెంకట భర్త కొల్చెదన్ శ్రియం దేవీం నిత్యానపాయినం అనే సత్యాన్ని గోదా వైభవ ప్రబంధంలో తొలి పద్యంలో కృష్ణదేవరాయలు కమనీయంగా ఆవిష్కరించారు. లక్ష్మీనారాయణులు పరస్పర ఆత్మలతో ప్రేమాతిశయం చేత ప్రతిఫలించారు చక్కగా. అలా వారిద్దరూ తమ కంఠహారాల్లో ఒకరికొకరు కనిపిస్తూ ఉన్నారట. లక్ష్మీదేవి నారాయణుని కౌస్తుభరత్నంలో, లక్ష్మీహారమణుల్లో అమ్మవారు ధరించేటువంటి దాంట్లో నారాయణుడును ప్రకాశిస్తూ ఉన్నారు. ఇలా శోభిస్తూ ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారి స్థానం పదిలమన్నటువంటి సత్యాన్ని ఆవిష్కరిస్తూ ఉండేటువంటి ఆ కౌస్తుభమణికి, అలాగే స్వామి మెడలోని ముత్యాల మాలికకు మనం సదా గమనంగా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇలా శ్రీమంతుడైన శ్రీవారి మనోనాయక గోదాదేవి కలిగి ఉండే లక్షణాలు కూడా చాలా సహజమైనటువంటివి. తండ్రి నుండి, తోబుట్టువుల నుండి ఆమెకు వచ్చినటువంటివని, ఆ లక్షణాలకు, సోదరుల లక్షణాలకు అమ్మవారి లక్షణాలకు సామ్యాన్ని చెబుతూ తాళ్లపాక అన్నమాచార్యులు జగద్విదితం చేశారు అమ్మవారి గొప్పతనాన్ని. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుత నాంచారి, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకేమరదు, కాముని తల్లి అట చక్కదనాలకేమరదు, సోముని తోబుట్టు అట సొంపు కళలకేమరదు, తలప లోకమాతయట దయమరేమరుదు, జలజ నివాసినియట చల్లదనమేమరుదు, కొలది మీర ఈ చూడి కుడుతన అంచారి, అమరవందితయట అట్టే మహిమ ఏమరదు, అమృతము యొక్క చుట్టమట ఆనందాలకేమరదు, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమరి వయసు చూడి కుడుత నాంచారి. అలా తను ధరించి స్వామికి అందంగా అలంకరింపజేసిన లక్ష్మీ స్వరూపమైనటువంటి గోద సహజమైన సకల సంలక్షణ స్వరూప, ఆమె అలమేలుమంగ కూడా అని అన్నమయ్య అభివర్ణించాడు. ఆ సిరుల తల్లి చల్లని చూపులు పుణ్యాన్నిచ్చేటువంటివి లోకానికని గానం చేశాడు. పల్లవపాణి విశ్వగురుభామిని ఇట్టి ప్రపంచమంతకున్ తల్లి, సమస్త జీవుల నిదానమశ్రీ అలమేలుమంగ నీ చల్లని చూపు చిల్కి వెదజిల్లగ పుణ్యులమైతి మండ్రు భూమెల్లను నీ వధూమణి అనేక విధంబుల వెంకటేశ్వర. సమస్త జీవుల భోగభాగ్యాలకు ఆనంద పారవస్యానికి స్వామి మూలసౌధమైతే, ఆ స్వామికి హృదయేశ్వరి జీవులలో అష్టైశ్వర్యాలను ప్రసాదించేందుకు తగిన రూపంలో సిఫారసు చేసే కరుణా కల్పవల్లి లక్ష్మీదేవత. అందుకే అన్నమయ్య జగన్మాతగా అమ్మవారినే తీర్మానించాడు. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధర మము విచారింప తగు నీకు అమ్మ, కమలజు కన్నతల్లి కాముని కన్నతల్లి అమరుల కన్నతల్లి ఆదిమలక్ష్మి, విమలపు నీ పతికి విన్నపము చేసి మమ్ము నెమకి ఏలితి దయ నీకే తగునమ్మ. కామధేనువుతో బుట్టుగా, కల్పకముతో బుట్టుగా, దోమటి చంద్రుతో బుట్టుగా నీ మగని పంపున నిజసిరులిచ్చితివి, నేమపు వితరణము నీకే తగునమ్మా. పాలజలధి కన్యవు పద్మాసనవి నీవు, పాలపండే శ్రీవేంకటపతి దేవివి, ఏలున ఇతని బంట్లకు ఇహ పరాలిచ్చే మాపాల కలిగితివి, సంబంధము మేలమ్మా. లక్ష్మీదేవి కేవలం ఇహ సంపదలే కాకుండా ఆముష్మిక ఫలాలను కూడా ఇచ్చేటువంటి గొప్ప అనుగ్రహ దేవత. కనుక ఈ శ్రావణ మాసంలో మరింతగా మనం ఆశ్రయించి ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుదాం. సుఖబ్రహ్మ మునిధ్యేయే సదా పూజ్యే సనాతన, పద్మోద్భవే మహాలక్ష్మి ప్రసన్నా భవమే సదా. మన నిత్య జీవన విధానంలో ఆచరించాల్సిన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక సదాచారాన్ని తెలుసుకుని ఆచరిద్దాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా. శ్రావణ మాసం అనగానే మనకు లక్ష్మీదేవి జ్ఞాపకం వస్తుంది. ప్రతి రోజు కూడా ఏదో ఒక కారణం చేత శనగలని వాయనంగా ఇవ్వడం,
శనగలను వాయనంగా స్వీకరించడం ప్రతి ఇంటా ఉండే సదాచారం, అనుసరించవలసిన సంప్రదాయం. శనగలకు ఆరోగ్యానికి శ్రావణ మాసానికి సంబంధం ఏమిటో అని మనం ప్రశ్న వేసుకుంటే, అథర్వణ వేదంలో 12వ సూక్తం ఒకటి ఉంది. దానికి క్రిమి సంహారక సూక్తం అని పేరు. దశమ మండలంలో 32వ సూక్తంలో కూడా ఇదే మంత్రం పునరుక్తమవుతుంది. ఈ సూక్తం పేరు క్రిమి సంహారక సూక్తం. క్యాన్సర్ వ్యాధి పీడితులు ఈ సూక్తాన్ని పారాయణం చేయాలి అని కూడా సంప్రదాయం, వైదిక విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ 32వ సూక్తంలో ఉన్న మంత్ర అర్థం ఏమిటి అంటే, శరీరంలో ఉండే సర్వ క్రిములు ఎలా నన్ను హింసిస్తున్నాయో ఆ విధంగా ఈ విసురు రాయిలో నానబోసిన శనగలను పోసి నేను విసురుతున్నాను. ఈ విసరడంలో శనగలు ఏ విధంగా చూర్ణంగా మారి ఆ పిమ్మట పొడి పొడిగా అయిపోతున్నాయో, అదేవిధంగా నా దేహంలో చేరినటువంటి ఈ విషక్రిములన్నీ కూడా రూపం మారిపోవాలి, నశించిపోవాలి అనే అర్థం ఉంది. శనగలకు ఈ రోగాదులకు అవినాభావ సంబంధం ఉంది. కనుకనే సనాతన సంప్రదాయ భారతీయ విజ్ఞానం, వేద విజ్ఞానం ద్వారా ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మహిళలకు తప్పనిసరిగా శనగలను వాయనంగా స్వీకరించండి అంటూ ఒక ఆచారాన్ని నిర్దేశించింది. శనగలను, నానబోసిన శనగలను, మొలకలు వచ్చిన శనగలను ఇలా వాయనంగా తీసుకోవడం, వాయనంగా ఇవ్వడం. ఇల్లాలికి వాయనంగా ఇస్తే ఇంటిల్లిపాది తినవలసిందేనో. కనుక ఇలా నానబోసిన పచ్చి శనగలను తిన్నందువలన క్యాన్సర్ సంబంధిత వ్యాధులు రావు. గమనించారో లేదో, ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని పండుగలలో కూడా ప్రత్యేకించి శనగపిండితో చేసిన పదార్థములు, అపూపములు, భక్ష్యములు చేస్తూ ఉంటారు. అలాగే అపూపము బయట పిండి, అది బియ్యం పిండి, లోన శనగపిండి, బెల్లంతో చేసిన పూర్ణం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి అని వేదాంత ధర్మం. శరీరానికి పైన ఒక చర్మం ఉన్నది. ఇది ఈ శరీరాన్ని రక్షిస్తున్నది. శరీరం లోపల జీవుడున్నాడు. జీవుడు కనపడడు. పూర్ణం కూడా బయట మనకు ఆ బియ్యం పిండి కనిపిస్తుంది. దాన్ని మనం నేతిలో వేయిస్తాం. లోన ఉండేటటువంటి మధురమైన పదార్థం శనగపప్పు పిండి, శనగపిండి, బెల్లం. ఈ రెండింటి మేళవం, అది పూర్ణం అంటాం. కనపడదే, కానీ తింటేనే తెలుస్తుందేమో. సంప్రదాయం ఆహార పదార్థాల ద్వారా, ఆచార విచారాల ద్వారా సనాతన సంప్రదాయాన్ని ఎలా మన చేత ఆచరింపజేసిందో అది సదాచారం అనుకుంటే, ఈ సదాచారాన్ని అనుసరించి శ్రావణ మాసం అంతా కూడా మనం ఏదో ఒక కారణాన శనగపిండిని లేదా శనగపప్పును లేదా శనగలను వినియోగించాలి. అందులో కూడా నానబోసిన శనగలు. శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం, రక్షాబంధనం, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి, ఏ పండగ చూచినా ఈ మాసమంతా కూడా మనం శనగలను వినియోగించాలి. ఇది సదాచారం చెప్పే కనీస సంప్రదాయం, ఆచార విధానం. ఇది మన సదాచారం. చక్కటి సంకీర్తనను విందాం, ఆనందంగా ఉందాం. పలుకుతే నెల తల్లి పవళించెను, పలుకుతే నెల తల్లి పవళించెను, పలుకుతే నెల తల్లి పవళించెను. కలికి తన మూల విభుని గలసినది గాన, పలుకుతే నేల తల్లి పవళించెను. కలికి తన మూల విభుని
గలసినది గాన పలుకుతే నేల తల్లి పవళించెను. నిగ నిగని మోముపై నెరులు గెల పూల చదరా. నిగ నిగని మోముపై నెరులు గెల పూల చదరా. పగలైన దాగచలి పవళించెను. నిగ నిగని మోముపై నెరులు గెల పూల చదరా. పగలైన దాగచలి పవళించెను. తెగని పరిణ తులతో తెల్లవారిన దాక. తెగని పరిణ తులతో తెల్లవారిన దాక. జగదేకపతి మనసు జగదేకపతి మనసు జట్టిగోని గాన. జగదేకపతి మనసు జట్టిగోని గాన పలుకుదే నెల తల్లి పవళించెను. మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై. మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై. పరవశంబున తరుణి పవళించెను. మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై. పరవశంబున తరుణి పవళించెను. తిరువేంకటాచలాదిపుని కౌగిడగలసి. తిరువేంకటాచలాదిపుని కౌగిడగలసి. అరివీరులు చవట అరివీరులు చవట నంటినది గాన పలుకుతే నేల తల్లి పవళించెను. కలికి తన మూల విభుని గలసినది గాన పలుకుతే నేల తల్లి పవళించెను. తల్లి పవళించెను. తల్లి పవళించెను. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.